ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో కర్కటక రాశి అండి. ఈ కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్ర ప్రకారం అలాగే చింతామణి శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నదండి. కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ఉన్నది. కాకపోతే ఈ కలియుగంలో మాత్రం 25-30 ఏళ్ళ నుంచి మాత్రం చాలామందికి మాత్రం ప్రచారంలో లేదు. ఈ కంప్యూటర్ యుగంలో మామూలుగా అయితే మాత్రం ఏ శాస్త్రం చూసినా, ఏ పంచాంగం చూసినా, గణిత శాస్త్రం చూసినా కానీ గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి శేషయోగ బలం ఎలా ఉందో చూసి చెప్పేదండి. ఇప్పుడైతే చాలా వరకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కానీ గవ్వల శాస్త్రం చాలా వరకు అద్భుతమైన యోగ బలాలు ఉంటాయండి. ఈ కర్కట రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతకంలో విశేషమైన యోగం ఉన్నదండి. కానీ ఈ మధ్యకాలంలో ఇక 5-6 నెలల నుంచి ఏ రాశి వారి పేరు మీద మాత్రం 9కి 9 గవ్వలు ఎవరికి పడలేదండి. కర్కట రాశి వారి జాతకంలో 9 గవ్వలు పడ్డాయండి. నవగ్రహాలు వీరికి అనుకూలించే గడియ పడ్డదండి. ఎందుకంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మార్చి నెల మధ్యయోగం నుంచి మాత్రం మీనరాశిలో మాత్రం వీరి జాతకానికి మాత్రం శని జన్మస్థానంలో రాబోతుంది. కాబట్టి కర్కట రాశి వారికి చాలా వరకు అదృష్ట యోగ బలం ఉందండి. అదృష్ట యోగ బలం ఉందనుకొని మాత్రం వీరు ఒట్టిగా కూర్చుంటే ఏ పనులు కావండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న 3-4 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన ధనయోగం కలుగుతుంది. అలాగే విశేషమైన విద్యయోగం కలుగుతుంది. అలాగే విశేషమైన రాజకీయ యోగం కలిసి వస్తుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మానసిక ఒత్తిడి ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి తప్పకుండా గృహ నిర్మాణం కలిసి వస్తుంది. ఇంకా అప్పుల బాధలు రుణ బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విదేశాలలో ఇబ్బందులు పడుతున్న వారు స్వదేశం రావాలనుకునే వారికి తప్పకుండా వస్తారు. అలాగే మాత్రం స్వదేశం నుంచి విదేశం వెళ్ళాలనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయండి. వీరైతే వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా పరమశివుడిని పూజ చేయడం, శివపార్వతులు కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీలైతే శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి నలుగురిని కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి.